శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం 18, 19, 20 అధ్యాయం. రాకుమారుడైన సుదర్శనుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. మునులందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పారు. నీతి శాస్త్రం నేర్పారు. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతడికి అన్ని క్షణంలో కరతలామలకం అవుతున్నాయి. మంత్రాక్షర బలం అటువంటిది. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమయ్యింది. రక్తాంబరధారిణి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, గరుడ వాహనం మీద వైష్ణవీ శక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యింది. రక్తాంబరాం, రక్తవర్ణం, రక్త సర్వాంగభూషణం, గారుడే వాహనే సంస్థా వైష్ణవీం శక్తిమద్భుతాం. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో, త్రికూటగిరి శిఖరాలపై, లోయలలో, గుహలలో, సెలయేరులలో, నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు. ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలా కఠినమైన బాణాలున్న తూణీరము, అమ్ములు పొది దొరికింది. వజ్ర కవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దైవ ప్రసాదాలు, దేవి ప్రసాదాలు. శశికళ సుదర్శనుల పరిచయం. శశికళ సుదర్శనుల పరిచయం. కాశీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవన సంపన్న, గుణవతి, శుచిస్మిత. సుదర్శనుని గురించి వంది జనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనసులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల మనోభీష్టాలు తీరతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమయ్యింది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబరానికి కారణమేమిటని నఖీజనంగా అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిల నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వన విహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు నుంచి వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎందుకో వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక? కళ్యాణి, భరద్వాజ ఆశ్రమం నుంచి వస్తున్నాను. ఏమడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా? వెడుదురు కానీ ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు, విడ్డూరాలు, లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసింది. సుందరమైనవి ఉన్నాయి, బోలెడున్నాయి. ఏం వెళ్ళి చూస్తావా? ఆహా, వెడదామని కానీ చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారు కదా, ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం చూసి తీరవలసింది. సుందర సన్నివేశం కాస్త వీణుల వందు చేయండి. ఓ, దానికేమి? మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు. సార్థక నామధేయుడు. అయోధ్యాధీశ్వరుల ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళు కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలు ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అతనికి తగుదు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు.
జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనసులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులు పని చెప్పాడు. చెలికత్తలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పొలిమారు. ఇది పూలదండలే కావు, పాములు తెచ్చి వేశారు. ఇది వెండి గిన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు. పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించడం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు. కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని షఠుణ్ణి చూడాలి. వెడతామంటే అస్వతంత్రాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకు వస్తోంది. పోని అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చేయను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో? రాకుమారులు వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్ట వేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయా మండితను, సర్వ సంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగభేరపు రాజాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితుడైన రథాన్ని, పతాక వరమండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డాడు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతికాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలయ్యింది, వరాలు కురిపిస్తోంది. ఇక నిశ్చింతంగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనస్సులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావలసింది ఏముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది, ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, ఒక మంత్రి లేడు, కోశం లేదు, అంటే ధనం లేదు, సహాయకుడు లేదు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరగాలి. జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారుడైన సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌహిణీ సేన సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకంలో కానీ అతడికి దుర్లభం అనేదే ఉండదు, అప్రాప్యమనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలు కష్టాలను ఎదుర్కొంటారు, రోగ పీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శ్రద్ధ, శక్తి, మతి, స్మృతి అన్నీ సమకూరుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆది పరాశక్తి. మూఢులు మాయావృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులు, అష్టవసువులు, విశ్వే దేవతలు నిరంతరం సృష్టి స్థితి లయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు
ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏదైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యాస్వరూపిణి, యోగగమ్య, ముముక్షువులకు దిక్కు, అఖిలాండాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి కాశీరాజుకి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్ఛా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడం. రెండోది వన స్వయంవరం, శివధనుసును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడం. మూడవది శౌర్య శుల్క స్వయంవరం, ఇది కేవలం సూర్యులకే. ఇచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారుని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు ఇచ్చిన వివిధాకారాలలో సభ్య మండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతోంది. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగికురాలైన ఇష్టశఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే, ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవ్వరిని వరించనని, ఇది ఆది పరాశక్తి సంకల్పమని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. తల్లి వైదర్భి తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు ఏకాకి తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా అన్న మా అమ్మాయికి నచ్చినవాడు వీలు లేదు. నా కల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానం అందుకుని అప్పుడే రాకుమారులు స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి గారు, కుదరదంటున్నాడు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతురిని పిలిపించింది. ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలు, ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారట. ఏకాకిట కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, ద్రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుని సోదరుడు ఉన్నాడట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడట. శత్రుజిత్తు అని అతడి పేరట. రూప యవన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు. స్వయంవరానికి నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యథాజన్నరేంద్రుడున్నాడే, బహుచండశాసనుడు. సుదర్శనుడు తాతగారు సూరసేనుణ్ణి చంపి తన మనవుడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది అతడే. ఇప్పుడేమో సుదర్శనుణ్ణి పరిమార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు.
ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళ్ళనున్నాడో కానీ కిమ్మనకుండా వెళ్ళిపోయాడట. అతడు అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనవడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింకా ఏ రాకుమారునైనా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాను. మాత అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్య చవనుల్లాగా కలిసిమలిసి ఉంటాం. కష్టాలు రాని కడగన్లు రాని పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్త భిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చేయడం అనే ఆలోచనలో పడ్డాడు సుబాహురుడు. రేపు స్వయంవరమనగా శశికళ ఒక వేద పండితుణ్ణి పిలిచి పాద పూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భారద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మని చెప్పండి. నేను అతన్ని తప్ప మరెవరిని వరించను. అతడికే మనసు మీద కట్టాను. ఇది దేవి సంకల్పము. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచి అతడి కోసం ఎదురు చూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవ బలాన్ని నమ్ముకొని రేపు స్వయంవరం సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పారండి. ఇంకా ఏమేమి చెబుతారో ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. యదధీనం జగత్సర్వం వర్తతే సచరాచరం భగవత్యా ఇది యథాదిష్టం నా తన్మిథ్యా భవిష్యతి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయన సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండలిలోక? అక్కడ యథాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాకిగా దొరుకుతావు. నీ వంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయన వద్దు, వెళ్ళకు, నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళ ఎదుట కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాసురాలుగాని చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతిలో నువ్వు చిక్కకు. అమ్మ భయపడకు, జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద పెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనై అయ్యుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రక, ముందుండి నిన్ను జగదాంబిక రక్షించుగాక. వెనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మంటపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండ్రిలో భవానీ, గిరి దుర్గాలలో గిరిజ, చత్వారాలలో చాముండేశ్వరి, కానాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలో సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదుగాక. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ధైర్యం కూడగట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమారా, సూర్య వంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా. తీసుకువెళ్ళు.
ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేనున్నది లేదు, ఉండలేను. ఆగు, నిమిషంలో వస్తాను అంటూ పర్ణకుటీరిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుదహ్వడి విధులలో పంపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడు శత్రుజిత్తును వెంటబెట్టుకొని యథాజిత్తు వచ్చాడు. కూరుమద్ర, సింధు, మహిష్మతి, పాంచాల, పార్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షౌహిణి సేనలతో తరలివచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరం చూడటానికి వచ్చిన విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకస్తుడు సుదర్శనుడు వచ్చాడట, ఏకాకిగా వచ్చాడట, అమ్మను వెంట పెట్టుకుని వచ్చాడట. ఇంతమంది మహాసంపన్నులం ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు. ఆశ పాపం అని నవ్వుకున్నారు. యథాజిత్తు కల్పించుకొని ఈవేళ ఈ స్వయంవరంలో వీణ్ణి నేను చంపి తీరతానని అన్నాడు. ఈ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనాలు, యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది, అంతే. వివాదానికి తావులేదు. అదీ కాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజహీనుణ్ణి చేశావు. బలం ఉంది అని రాజ్యం మనవుడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాకుమారుణ్ణి చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలగదు. ధర్మో జయతి నా అధర్మ, సత్యం జయతి నా నృతం. మా అనయం కురు రాజేంద్ర త్యజ పాపమతిం కిలహ. అందుచేత ఓ యథాజేంద్రేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలతో పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనముడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూప యవన సంపన్నుడేక రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో, అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులున్నారు, ఒకరిని మించిన వారు ఒకరున్నారు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా ఆ కన్యామణి ఇష్టం. ఇందులో వివాదానికి చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీలు లేదు. నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యథాజిత్తు క్షుద్రుడయ్యాడు. నీతులు చెబుతున్నావు, బాగానే ఉంది. మాకెవ్వరికి ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామని ఒక అయోగ్యుని వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి తక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యామణికి సుదర్శనుడు అర్హుడు కాడు. విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. భాగం సింహస్య గోమాయః భోక్తుమర్హతి వా కథం తథా సుదర్శనో అయం వై కన్యారత్నం కిమర్హతి. బలం వేదో హి విప్రాణాం భూభుజాం చాపజం బలం కీమన్యాయం మహారాజ బ్రవీమ్య హమిహాదునా. మరొక మాట చెప్తున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి, కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీల్లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరిపించవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గర్వోక్తులలో రాకుమారుల్లో కలకలం బయలుదేరింది.
వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడబలుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. సభా మధ్యంలో ఒక సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికి వచ్చాము. ఇచ్చా స్వయంవరమని ప్రకటించావు. నీతి తప్పడానికి వీలులేదు. నువ్వు అసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకి నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్త కంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శను మనసా వరించింది. నేనెంతగా వారించానో ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏమి చెయ్యను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడుదలో కూర్చున్నాడు. నేనైతే అతడికి ఆహ్వానం పంపలేదు. ఏ దేశానికి రాజని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుణ్ణి పిలిచారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. సుదర్శన రాజపుత్ర సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతలమై వచ్చాము. చూస్తున్నావు కదా. మరి నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యథాచిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాము. ఇందులో దాపరికం ఏమీ లేదు. తేల్చుకో. ఉంటావో వెడతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు. ఒంటిగాడవి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాకుమారులారా, నిజమే, మీరన్నట్టు నేను ఒంటరిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరు లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళిరమ్మంది. వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏదీ జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చెయ్యాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. కలిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ శాస్త్రాతస్య మహావిద్య నాహం జానామి శత్రుతాం. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడనైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు? చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది. దానికేమీ కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగా లేదు, ఏ ఆశ లేదు. జయ పరాజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను, అనువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ ఆధీనంలో కదా మరి. జయే పరాజయే లజ్జానమే త్రాన్వపి పార్థివాహ భగవత్యాస్తు లజ్జాస్తి తథాధీనో అస్మి సర్వదా. ఈ ప్రసంగంతో రాజకుమారుల మనసులలో ఒక పరివర్తన వచ్చినది. తమలో తాము వితర్కించుకుంటున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు.
కాటపటికి ఇలా అన్నారు. సాధు పురుష, నువ్వన్నది సత్యం, మేమంతా నీ మాటగా నమ్ముతున్నాం. కానీ యథాజిత్తు నిన్ను సంహరించాలి అని అనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనస్సుకు ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయతలచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికీ వీలులేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడనదే దేవుడైన మానవుణ్ణి చంపలేడు. హతుడు హంతకుడు నిమిత్త మాత్రులం. కాలం సనాతనం. అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజు గారిని యథాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులు. కాలమే వారిద్దరిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసిన కాలయోగం కలిసి రాకపోతే ఎవడు బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నము లేకపోయినా, అన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. కాబట్టి నేను యథాజిత్తుకు భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను, స్థిమితంగా ఉన్నాను. దేవీ నామ స్మరణ నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికే మనం దుఃఖించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం తెలువ తక్కువతనం కదా. అందుచేత సవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియవు. అందుకే నిర్భయంగా, నిశ్చలంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసిందే జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలంతే. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు అంతే. మరోలా జరగదు. యథాజిత్తు సుఖాలు పొందితే పొందినివ్వండి, నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. జనమేజయ, సుదర్శన ప్రసంగానికి రాజకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిదికి మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైని చమ్కీల, చాందినీల, చుట్టూ రకరకాల పూలదండలు, అగరు ధూపాలు, నేలంతటా విలువైన తివాసీలు. స్వయంవర మండపం, సభామండపం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటు ఇటు సూత్రపట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణిఖచిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాలతో, మృదు రవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు. మధ్యలో కంబళపరిచిన విశాలమైన నడవ. రాజకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కరొక్కరే ఠీవిగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటి గణ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాధారణంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాలను అలంకరింపజేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాలలో దేవతల్లా విరాజులుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సుదర్శనుడి మెడలోని కనక దండం వేస్తే వివాదం చెలరేగాక మానదు. యుద్ధము తప్పదని మనసులలో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవాద్య ఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదికపైకి వచ్చి
తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగన స్నానం చేసిన కురులు తుమ్మెద రెక్కల్లాగా కదలాడుతున్నాయి. సన్నని మేల్ముసుకులో నుంచి రత్నాభరణాలు మెలమెలలాడుతున్నాయి. క్షౌమవాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధుక మాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీర సముద్రరాజ తనయలా ఉంది. రవ్వంతా చింతా వ్యాకులత చిత్తయ్యై కనిపిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు, సౌభాగ్యవతి కళా శశికళ మంటప మధ్య భాగంలోకి పద అంటూ అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి వచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టినవారు. వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టం. ఇది ఇచ్చా స్వయంవరం అన్నాడు. మితభాషి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టిపదంలోకి నేను వెళ్ళను. క్షమించు, అది వేశ్యల పని. కాముకులై మీదంతా నన్ను ఆపగా చూడడం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేటైతే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి మీరంతా మనసులలో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవర సభా మంటపంలోకి కన్యామని వెళ్ళింది. అంటే ఆ క్షణంలో కులట అయిపోయినట్టే. వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచున్న పురుషులను పరిశీలించి గుణగణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించిన స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతారామం ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాత్వం కాదు, పత్నీత్వం. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మాన వరించాను. అతన్ని తప్ప మరెవ్వరిని పరిణయమాడను. నా శుభం కోరేవాడవైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. శశికళ ప్రసంగానికి సుబాహుడు మనసులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులై వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతోంది. నాకా అంతటి సైన్య బలం కానీ దుర్గబలం కానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఏది దారి? అయ్యో, కోరి కోరి దుఃఖసాగంలో మునిగానే. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుందనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకుని గట్టిగా గుండె నిండా గాలి పీల్చుకుని సభా మంటప మధ్యభాగంలోకి వచ్చాడు. శశికళ ఎంతకీ వేదిక దిగిరాదేమిటా అని చూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయిన కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యంలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవినీయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులా, ఏం చెయ్యను? సభా మంటపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా అంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరస పాదాభివందనం చేస్తున్నాను. మీ దాసుణ్ణి. దాసుడు తప్పులు దండంతో సరి. మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొకసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినడం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడింకా నా దుఃఖానికి అంతు ఉంటుందా?
ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణా వరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి దీనితో ఏమిటో కానీ మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుణ్ణి, నా కూతురిని మీ కూతురుగా భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనను భూపతులంతా అందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక్క యజాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిన మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించిన నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయి సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుడిని చంపుతాను. నీ కూతుర్ని నా మనముడు సత్రాజిత్తుకి ఇచ్చి ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఆ పుడింగిగాడు సుదర్శనుడు ఏ పాటి? భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టుబెట్టి ఉండును. ఆ వేళ మహర్షి అడ్డుపడ్డాడు కనుక బతికిపోయాడు. ఈ వేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపించావు, సబంధీకుడవు అవుతావు గనుక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు, బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శనుడి లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడం చేసి ఏమి బాముకుందామనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితులను చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెబుతాను విను. కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సహృజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్య నాణ్యథ సుఖం రుచ్యతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితవు చెబుతున్నాను. కటువుగా మాట్లాడాననుకోకు. నీ మేలు కోరిన వాణ్ణి వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక సుదర్శుని తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యులా, కులీనులు, బలీయులు, అన్నిటా అందరికీ సమోజ్జీలు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో. యథాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం, మరొక వైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కిం కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విజాసాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరు ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం అల్లరవుతోంది. రేపు తల ఎత్తుకుని తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో, యథాజిత్తు అనంతా చేస్తాడేమో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చెయ్యి ఆడడం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెబుతారు? యథాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుణ్ణి తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే అహవమో అపహరణమో మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యథాజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూసే సుదర్శనుని తప్ప మరెవరిని వివాహమాడనని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటోంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేయను?
దారి తెన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు, నా ప్రాణాలకే ముప్పు వచ్చేటుంది, అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలో ఉంది అన్నాడు. నీ దాసుని గండం గట్టెక్కించు అన్నాడు. శశికళ మాతృపితృ సంవాదం. ఆమె కంగారు పడుతూ శశికళ దగ్గరకు వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుని మరిచిపో. మరొక రాకుమారిని ఎవరినైనా సరే వరించు, నీ ఇష్టం. కాదని మొండికే సుదర్శనునే వరిస్తే యథాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతన్ని వదిలేయి, మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మా సుఖము కోరి చెబుతున్నాను. మా తాపత్రయం అంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, గారాభంగా చూసుకున్నాం. నీ సుఖం కన్నా మేము కోరుకోవాల్సింది లేదు. ఆలోచించు. అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా లాభ నష్టాలను స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను, కానీ వీటి అన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు, యథాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు, అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుని తప్ప మరెవరిని వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. అమ్మ, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమాలుతుంటే ఏమిటమ్మా ఈ మొండి పట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీ కాక సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మానాన నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చేయొద్దు. తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరు ఏమైపోతారు? ఆలోచించావా? చిన్న పిల్లవు, సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్య మార్గం చెబుతున్నాను, కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణ స్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు, శివధనుస్సు ఎక్కుపెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శనుడు వరించని. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకొని అప్పుడు ఎవరికి ఏ వివాదము ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏదీ లేదు, అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది, కానీ సందేహాలకు సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు. మరొకరిని వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్య పాపాలకు అది కారణం మనసే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప చింతనలు మనసులో రేకెత్తితే చాలు, వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పణంగా నువ్వు ఇప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైపోయినట్టే కదా. ఒకడే గెలిస్తే సరే, ఇందులో ముగ్గురు గెలిచారనుకుందాం. అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరే కదా. అదీ కాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు. సంశయాధిష్ఠతే కార్యం మతిం నాహం కర్యోమత. నువ్వు ఇంకేమీ ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, సుఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరినీ విడుదలకు పంపించేయి. ఈ రాత్రికి వేద మంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెడతాడు.
ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడవై రాజధానిలో నిలిచిపో. నేను ఒక్కతిని అడవిలో పెడతాను. యుద్ధం ఏదైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు. ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాతి భాగం తర్వాతి భాగంలో.